కానీ 2008లో ఫాల్కన్ 1 సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యాక నాసా నుంచి $1.5 బిలియన్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇక అక్కడి నుంచి స్పేస్ ఎక్స్ ఆపలేని రాకెట్ అయిపోయింది. ఫాల్కన్ 9 స్టార్లింక్ శాటిలైట్ రీయూజబుల్ రాకెట్స్తో స్పేస్ ఇండస్ట్రీని రూల్ చేస్తుంది. 2024లో దీని వాల్యూ $350 బిలియన్ అయింది. ఎలాన్ మస్క్ కి 42% షేర్ ఉంది, అంటే $136 బిలియన్ అన్నమాట. 2004లో ఎలాన్ మస్క్ టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు. 2008లో CEO అయ్యాడు. మొదటి కార్ రోడ్స్టర్ సక్సెస్ అయిన కంపెనీ ఫినాన్షియల్ క్రైసిస్లో పడింది. 2010లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ నుంచి $465 మిలియన్ సబ్సిడీ వచ్చాక గేర్ మార్చింది. మోడల్ S, మోడల్ 3, మోడల్ X ఒక్కొక్కటి హిట్ అవుతూ టెస్లాని ప్రపంచంలోనే టాప్ కార్ కంపెనీ చేసేశాయి. 2020లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాక ఎలాన్ మస్క్ నెట్వర్త్ రాకెట్ లాగా ఎగిసింది.